వెళ్ళండి. నాన్న, మనం ఇక్కడికి వచ్చామని భయపడకండి. మనం దేశం కోసం పోరాటపడాలి, మన రాజ్యం కోసం పోరాటపడాలి. మీ నాన్న వీరుడు. మీ తాత వీర పొందాడు. సరేనమ్మా, మీరు చెప్పినట్లే వెళ్తాం. అలా రోజు కూడా గజారి మాత వాళ్ళకి ఎన్నో వీరగాథలు చెబుతూ ఉండేది. అవి విని మరికొంచెం స్ఫూర్తి పొందారు పిల్లలు. రాజుగారు పిల్లలు రండి, చూపెడుతున్నారు. భలే భలే మంచి వార్తను తెచ్చావు. ఏ మంత్రి, బయటికెళ్ళ పని వచ్చింది, సైన్యాన్ని సిద్ధం చేయి. సరే రాజుగారు. అక్కడ నుంచి వాళ్ళు మిమ్మల్ని చంపినా మీరు భయపడకండి. సరేనామ్మా, నువ్వు చెప్పినట్లు వింటా ఉంటాం. వాళ్ళు మీరు రాజుగారు చెప్పినట్టు వినండి. మేము వినం. మా దేశం కోసం, మా ధర్మం కోసం పోరాడతాం. మేము చనిపోయేంత వరకు పోరాడుతూనే ఉంటాం. వాళ్ళు వదిలేస్తే ఏం చేస్తారు? మా దేశం కోసం మేము పోరాడతాం. మేము చనిపోయేంత వరకు పోరాడుతూనే ఉంటాం. నీకెవరూ లేరు, నీ తల్లిదండ్రులు లేరు. మీరు మతాన్ని వినండి. మా ధర్మం కోసం మేము పోరాడతాం. మా ప్రాణాల కంటే మా ధర్మం ఎక్కువ. మంత్రి, వీరితో మనకెందుకు మాటలు? సజీవ సమాధి చేయండి. ఫతే సింగ్ను జోవర్ సింగ్ను సజీవ సమాధిగా చేస్తున్నారు. అయ్యా, మీ పిల్లల్ని సజీవ సమాధి చేశాను. వారు వీరమరణం చెందారు. మొక్కను బిగించినట్టే మొఘల సామ్రాజ్యాన్ని బిగించకపోతే నా పేరు గురు గోవింద్ సింగే కాదు.